ఆలోచన చేయండి. వీళ్ళ కుమ్ముక్కు రాజకీయాలు, వీళ్ళ ఫెవికాల్ బంధం. మొదటి రోజు కేటీఆర్ మాట్లాడతాడు, రెండో రోజు కిషన్ రెడ్డి మాట్లాడతాడు. వీళ్ళిద్దరికి ఫామ్ హౌస్లో కూర్చొని ఇవాళ ఆయన నీతులు చెప్తాడు. ఇక కేటీఆర్ అయితే చెప్తున్నాడు, చెల్లెలు సునీతమ్మని గెలిపించండి, ఆమె కన్నీళ్లు దూడవండి అని. వెనకటికి ఎవడోనంట సొంత చెల్లెలకు అన్నం పెట్టలేదంట, కానీ చిన్నమ్మ బిడ్డకు బంగారు గాజులు చేపిస్తా అన్నాడంట. ఓరి సన్నాసి, నీ తోడబిట్టిన చెల్లెలు, నీ సొంత చెల్లెలు ఆస్తి ఇవ్వాల్సి వస్తుందని ఇంట్లోకెళ్ళి బయటికి పంపించినవని ఇవాళ నీ సొంత చెల్లెలు మా పాలమూరు జిల్లాకు వచ్చి ఏడిచింది నిన్ననే. నీ సొంత చెల్లెలనే చక్కగా చూసుకోక నీ నాయన సంపాదించిన 1000 కోట్ల అక్రమ ఆస్తిలో చెల్లెలకు వాటా ఇవ్వాల్సి వస్తుందని సొంత చెల్లెలనే ఇంట్లోకెళ్ళి ఎలగొట్టిన దుర్మార్గుడివి. ఇవాళ నువ్వు మాగంటి సునీతమ్మను నువ్వు మంచిగా చూసుకుంటావా? మా అక్కలు నమ్మాలనా నిన్ను? ఇవాళ అడుగుతున్న ఎవడైనా సొంత ఇంటి ఆడబిడ్డను మంచిగా చూసుకోనోడు ఇవాళ మన చిన్నమ్మ బిడ్డలను పక్కింటి ఆడపిల్లలను మంచిగా చూసుకుంటాడా? ఒకసారి ఆలోచన చేయరు. ఈ ఎన్నికల కోసం ఉత్తగా ముందల నిలబెట్టి ఓట్లు వేయించుకొని గెలుచుకోవాలని ఆలోచన చేస్తారు. ఇవన్నీ నేను చెప్తలేను, వాళ్ళ చెల్లెలే మైకులలో చెప్తుంది. ఇవాళ మీ చెల్లెలు అడిగే ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్పు సిగ్గుంటే. నీ చెల్లెలే చెప్పింది కదా, మా నాయనని అడ్డం పెట్టి వీళ్ళు 1000 కోట్లు సంపాదించారు దుర్మార్గులు, ఇవాళ మా నాయన మీదకి కేసులు వచ్చినాయి, మొదట వీళ్ళందరినీ జైలు వేసి లాగులలో తొండలు ఇచ్చి కొట్టండి వాళ్ళ సొంత చెల్లెలు చెప్తుంది. ఇంకా ఇంతకంటే ఇంకెవరైనా చెప్తారా? ఏ ఆడబిడ్డ అయినా పుట్టింటి మీద ఆరోపణలు చేయదు. హిట్లర్ అసొంటోళ్ళే పీకిన్రు, పెద్ద పెద్ద హిట్లర్ అసొంటి నీ ఎంతలే పీకిన్రు, నువ్వెంత నీ బతుకెంత రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం. ఇవాళ ఆయన పెద్ద పోజులు కొడుతున్నాడు, రారాజు లెక్క, నియంత లెక్క, చక్రవర్తి లెక్క పోజులు కొడుతున్నాడు. జూబ్లీహిల్స్ అన్నట ఓటేయకపోతే రద్దు చేస్తాడట పథకాలు. నీ అయ్య సొమ్మ, నీ అబ్బ సొమ్మ, ఎవడి సొమ్ము? తెలంగాణ ప్రజల సొమ్ము. మీరు సునీతమ్మని గెలిపియండి, గల్లా గల్లా వట్టి నిలదీసి గజార్లో గుంజి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. కాంగ్రెస్ వాళ్ళ గల్ల బట్టి పథకాలు అమలు చేసే బాధ్యత మాది. దయచేసి మిమ్మల్ని కోరుతున్నాం, మీరు 10 ఏళ్ల కేసీఆర్ ప్రభుత్వం చూసిండ్రు, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వం చూసిండ్రు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు కరెంటు సమస్య పరిష్కారం చేసిండు. 10 ఏళ్లలో కేసీఆర్ గారు గరీబోళ్ళకు సేవ చేసిండు. ఒక ఆడపిల్ల గర్భవతి అయితే ఆమె కేసీఆర్ కిట్ ఇచ్చిండు. అట్లాగే పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ ఇచ్చిండు. అట్లాగే బతుకమ్మ వస్తే బతుకమ్మ చీర పెట్టిండు. రంజాన్ వస్తే రంజాన్ తోఫా ఇచ్చిండు. క్రిస్మస్ వస్తే క్రిస్మస్ కానుక ఇచ్చిండు. గరీబోళ్ళ కోసం హైదరాబాద్ లో 1 లక్ష డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించిండు. కేసీఆర్ చేసిన పని మీ కండ్ల ముందుంది. మరి 2 ఏళ్ల కాంగ్రెస్ ఒక్క మంచి పని చేసిందా? చేయలేదా? ఒక్క మంచి పని చేసిందా? మరి అందుకే నేను మిమ్మల్ని అడిగేది, జూబ్లీహిల్స్ లో 11 తారీఖు నాడు జరిగే ఎన్నిక ఆషామాషి ఎన్నిక కాదు. హైదరాబాద్ ను బర్బాద్ చేసిన కాంగ్రెస్ కు, హైదరాబాద్ ను ఆబాద్ చేసిన టీఆర్ఎస్ కు, కేసీఆర్ కి మధ్యన జరుగుతున్న ఎన్నిక. 4 లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లు, మీరు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల తరపున మీరు తీర్పునియబోతా ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, బ్యాలెట్ ఇవ్వండి. దయచేసి గుర్తుపెట్టుకోండి, 11 తారీఖు రోజు జరిగే ఎన్నిక ఆషామాషి ఎలక్షన్ కాదు. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు మీ దిక్కే చూస్తున్నారు. ఈ 2 ఏళ్ల అరాచక పాలనకు అంతం పలకాలి అంటే జూబ్లీహిల్స్ ప్రజల తీర్పుతోనే అంతం పలకాలి. పెద్దది ఇది కాదు. అట్లాగే మిమ్మల్ని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నా, దయచేసి గుర్తుపెట్టుకోండి. అది మోడల్ బ్యాలెట్ స్క్రీన్ మీద కనబడుతున్నది. 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, 3 నంబర్ పే హై కార్, బాకీ సబ్ బేకార్. 3 నంబర్ పే హై కార్, 3వ నెంబర్ దిక్కే చూడుర్రి, వేరే నెంబర్ దిక్కు చూడకుండ్రి. బోరబండల నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది. కాగారే భయ్, అరే ఏ నక్కో రే భయ్, బడావాలా కా ये लो, ये 3 नंबर ऐसा बस बटन दबाओ, 3 नंबर पे लाइट चलता और रेवंत रेड्डी के घर में बत्ती बुझ जाती. समझ गए ना? बस 3 नंबर पे है कार. अरे कस के बोलो भाई, सुनाई देना उसको. जुबलीहिल्स पैलेस में 3 नंबर पे है कार, 3 नंबर पे है कार. అక్క మీరు చెప్తలేరు, నాకు డౌట్ కొడుతుంది. పక్కకెళ్ళి మీకు మోసం చేసిండా లేదా రేవంత్ రెడ్డి? చేసిండా? कस के बोलो, हाथ उठा के बोलो, 3 नंबर पे है कार. వినబడతలేదు భయ్, 3 नंबर पे है कार.
కారు గుర్తుకే జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ మాగంటి సునీత గారి కారు గుర్తుకే 3 नंबर पे है कार बस 11 तारीख देख लो आप దొంగోట్లు వేస్తారట రిగ్గింగ్ చేస్తారట పైసలు కొంటారట పైసలు పెట్టి ఓట్లు కొంటారట ఇక మీకు తెలుసు కదా ఏం చేయాలో పైసలు ఇస్తే ఏం చేయాలి పైసలు ఇస్తే లోపల పెట్టుకోవాలి ఏం పని చేయాలో గా పని చేయాలి మోసాన్ని మోసంతోనే జయించాలి ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వాళ్ళు మందిని ముంచి సంపాదించిన పైసలు ఇస్తే కూడా ఏం చేయాలో గా చేయాలి తప్ప ఇక అంతకంటే ఎక్కువ నేను చెప్పా పోయేస్తా మీ అందరికీ థ్యాంక్ యూ బోరబండల జబర్దస్త్ మెజారిటీ ఇస్తారా లేదా పక్కానా జై తెలంగాణ